దేవుని సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మనం ఈ వారంలో క్రిస్మస్ వేడుక జరిపించుకోబోతున్నాం కాబట్టి మరి క్రిస్మస్ గురించి కొంచెం మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్ పండుగ అంటే విధేయతకు పరమార్థం అటండి. క్రిస్మస్ పండుగ దేనికండి? అదేంటండి? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థం కదా. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, అంతకు మించి ఏం కాదండి. మనం ప్రతి ఆదివారం ఆరాధన చేస్తూనే ఉంటాం, క్రీస్తుని ఆరాధిస్తూనే ఉంటాం. అంటే ప్రతి వారము క్రిస్మస్ చేస్తూనే ఉన్నాం అనమాట. క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తుని ఆరాధించడం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టినరోజు జరుపుకోవడానికి మనం క్రిస్మస్ పండుగను వేదికగా చేసుకుని జరుపుకుంటూ ఉంటాం. క్రిస్మస్ పండుగ విధేయతకు ఆనవాలుగా ఉందండి. విధేయత అంటే ఏంటండి? లోబడడం, చెప్పిన మాటను వినడం, చెప్పిన మాటకు లోబడడం, ఏదైతే చెప్పబడిందో చెప్పిన దాని ప్రకారం చేయడమే విధేయత. ఏమండి? విధేయత కంటే మీకు మంచి ఉదాహరణ చెప్తానండి. నేను ఒక చోట చదివాను. LTTE అని ఒక నక్సలైట్ సంస్థ ఉందటండి, శ్రీలంకలో ఉండేది. దానికి వేలుపిళ్ళై ప్రభాకరన్ అని ఆయన ప్రెసిడెంట్. అంటే ఆ గ్రూప్ని ఆయనే పెట్టాడు, నక్సలైట్లు. ఎవరంటే ఆయన పేరు? వేలుపిళ్ళై ప్రభాకరన్. అతను LTTE అనే ఒక సంస్థ పెట్టి ఇందిరాగాంధీ గారిని చంపేశారు చూడండి. వాళ్ళ ద్వారానే రాజీవ్ గాంధీ గారు వాళ్ళ ద్వారానే ఆ కార్యక్రమం జరిగింది. రాజీవ్ గాంధీని వాళ్ళే చంపేశారు, LTTE వాళ్ళు. ఒకసారి వాళ్ళ అడవుల్లో ఉంటారు కదండి, ఆ అడవులో ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక విలేకరి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడంట. పోలీసులు రానివారు కానీ విలేకరులు రాణిస్తారంట. ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఒక మీడియా వాళ్ళు వెళ్ళారటండి. వెళ్ళి, ఏమండి, మామూలుగా డబ్బు ఉన్న వాళ్ళు ఏదైనా చెప్తేనే సరిగా ఎవరు వినరు, లేదా పవర్ ఉన్న వాళ్ళు అంటే అధికారం ఉన్న వాళ్ళే చెప్తేనే వినరు, మీరు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? వీళ్ళందరూ మీకు ఎలా లోబడి ఉంటున్నారు? వీళ్ళందరూ నిజంగా మీ మాట వింటారా అని అడిగాడండి. అప్పుడు ఆయన అన్నాడంట, వీళ్ళందరూ నా మాట వింటారో వినరో మీకు రుజువు చూపిస్తాను అని ఇలా చూస్తున్నాడంట. అంతలోను అటుగా ఒక అతను వెళ్తున్నాడంట. ఆ వెళ్ళేవాడిని పిలిచాడంట. ఈయన, అరే వెళ్ళరా అని పిలిచాడంట. అతను వచ్చాడంట. అంటే వీళ్ళతో పాటు ఒక నక్సలైట్, ఈయనేమో కమాండరు, అతను కూర్చొని, ఈయనేమో ప్రభాకరన్ కమాండరు, వాళ్ళేమో ఈయన దగ్గర నక్సలైట్లుగా పనిచేస్తున్నారు. అతను అన్నాడంట, రే నువ్వు ఒకసారి పేక్ కోసేసుకో అన్నాడంట. ఏం చేయమన్నాడండి? నీ తల కోసేసుకో అన్నాడంట అండి. ఎవరు? ప్రభాకరన్ గారు. అనేటప్పటికి వాడు, ఏమంటే ఇప్పుడు నేనేం చేశానండి? నేను ఏం తప్పు చేశానండి? నన్ను కోసేసుకోమంటున్నారండి? లేదంటే ఏ ఉపకారం కోసం కోసుకోవాలండి అని ఏమీ అడగలేదంట. ఇతను నువ్వు కోసుకునేటప్పటికి అతను వాళ్ళ దగ్గర ఇప్పుడు మారణాయుధాలు ఉంటాయి కదండి, ఇలా తల ఇలా కోసుకుని అలా పడి చచ్చిపోయాడంట. అప్పుడు అటు నుంచి ఒక ఇద్దరు వస్తున్నారంట. ఇద్దరు వస్తున్నారే, ఇలా రండి, వీడిని తీసుకెళ్ళి ఖననం చేసేయండి అన్నాడంట. వాళ్ళు కూడాను, సార్ వీడేమిటండి, ఏం జరిగిందండి, ఎందుకు కోసేసుకున్నారండి అని అడగకుండా వాళ్ళు కూడా తీసుకెళ్లి వాడిని పాతి పెట్టేశారట. అప్పుడు ఆ విలేకరులతో అన్నాడంట, చూసారండి, నేను ఏ మాట చెప్పినా అసలు ఎందుకు చెయ్యాలి అనేది అడగకుండా వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకు కాబట్టి నేను ఎంత చేయగలుగుతున్నాను. నా దగ్గర ఉన్న వాళ్ళు అందరూ నా మాట అంటే అంత విధేయత కలిగి ఉంటారు అన్నాడు. మీకు అర్థమవుతుంది విధేయత అంటే
ఎందుకు చెయ్యాలి, ఎలా చేయాలి, నేనే ఎందుకు చేయాలని అడగకుండా చేసేదన్నమాట. క్రిస్మస్ పండుగలో విధేయత అనేది మనకు కనబడుతుంది. క్రిస్మస్ పండుగలో కనబడే విధేయత ఏంటో నేను ఒక 4 పాయింట్లు చాలా తొందరగా చెప్పేస్తాను, మనకున్న టైం కొంచెం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వచ్చిన. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడని యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గుడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఇది మనం చదవాల్సిన మాట 38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. చదివిన వాక్యం మీకు తెలుసు. ఏమంటే గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చారు. వస్తే మరియమ్మ గారు చిన్న బిడ్డ, ఏమండి యవనస్తురాలు, ఇంకా యవనస్తురాలు అని కంటే బాలికే, పెద్దదైంది, కన్యకగా ఉంది. ఆ రోజుల్లోనటండి యేసుక్రీస్తు ప్రభువారు అంటే మెస్సయ్య కన్యక గర్భాన్ని పుడతాడని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో ఆయన మీకు ఒక సూచన చూపిస్తాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని యెషయా గారు ప్రవచించారండి. యేసుక్రీస్తు గారు పుట్టడానికి సుమారు 1000 సంవత్సరాల ముందు ప్రవచించారు. ఏమనండి, కన్యక గర్భవతి అవుతుంది, ఆమె కడుపులో మెస్సయ్య పుడతాడని ప్రవచనం ఉంటే, ఈ ప్రవచనాన్ని ఎరిగిన ఆ యూదులందరూ, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారటండి, ఓ ఆ మెస్సయ్య నా గర్భంలో పుట్టాలంటే నా గర్భంలో పుట్టాలని కన్యకలందరూ కూడాను నా గర్భంలో మెస్సయ్య పుట్టాలని ఎదురు చూస్తూ ఉండేవారట. అలా కొద్ది కాలం అయిన తర్వాత ఆ యొక్క సమయం గడుస్తుందని ఒక్కొక్కరికి పెళ్లిళ్ళు చేస్తారు కదండి, అలా తరాలు గడుచుకుంటూ వస్తున్నాయి. అదే విధంగా ఈ మరియమ్మ గారితో పాటు అనేకులు కన్యకులు ఎదురు చూస్తున్నారు. దేనికోసమండి, మెస్సయ్య నా గర్భంలో పుడతాడని. అటువంటి సమయంలో యథార్థ పరురాలైన మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చి ఏమన్నారండి, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పారండి. అప్పుడు ఆమె అన్నారు, అయ్యా నేను గర్భవతి అవుతాను నిజమే, నేను పురుషుని ఎరుగని దానిని కదా, నాకు ఇది ఎలా జరుగుతుంది అని అడిగితే ఆ దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఇదిగో నీ దాసురాలను, నీవు చెప్పినట్లే నాకు అవును కాకని తల శిరస్సు వంచిందండి. ఎందుకో తెలుసండి, ఆ కాలంలో పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడం ఆచారం. ఒక ఆమె పాపం చేస్తూ పట్టుబడిందంట. పట్టుబడితే రాళ్లతో కొట్టుకుంటూ చంపుదాకా రాళ్లతో కొట్టుకుంటూ పరిగెట్టేస్తున్నారు ఆవిడ. ఆ దారిలో యేసయ్య ఉన్నాడు. ఆ సందర్భం కూడా మీకు తెలుసు కదండి, ఎవరైనా పాపం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవారండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయితే ఎవరిష్టం అడగదు, అవును కదండి, ఒకరినొకరు అడగడానికి లేదు, ఎందుకంటే స్వతంత్రం అయిపోయింది. అప్పుడైతే ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవారు కాబట్టి ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే ఏం చేస్తారండి, రాళ్లతో కొట్టి చంపేస్తారు. మరియమ్మ గారు, అయ్యో
నేను ఇలా గర్భవతి అయితే నువ్వు ఏ విధంగా గర్భవతి అయ్యావు, నేను రాళ్లతో పాటు చంపుతారేమో. చంపరండి. అయినా కానీ ఆమె అంటుంది, అయ్యా నీ చిత్త ప్రకారమే నాకు జరుగుని కాక. ఒకవేళ ఎవరైనాను పెళ్లి కాకుండా ఒక అమ్మాయి గర్భవతి అయిందనుకో, సమాజం అంతా ఏం చెప్పుకుంటారండి? ఇవన్నీ కొరికేసుకుంటుంటారు కదా, మొత్తం రక్తాలు వచ్చేస్తాయి. ఒకళ్ళ చెవులు ఒకరు కొరుకొని ఇలాగంట కదా, ఇలాగంట కదా, వాడంట, ఇదంట, ఇలా చేసినట్ట అని సమాజం అంతా ఆవిడ వస్తుంటే ఏం చేస్తారు? చిన్నతనంగా చూస్తారు కదండి. ఇప్పుడు మరియమ్మ గారిని ఎలా చూస్తారండి? మరియమ్మ గారిని చిన్న చూపే చూస్తారు. అయినా కానీ ప్రజలందరూ సూటిపోటి అయితే రాళ్ళతో కూడా చంపుతారు, అయినా ఒప్పుకుంది. లేదా సూటిపోటి మాటలు కూడా చంపుతారు, అయినా కానీ నీ చిత్తమే నాకు జరుగును గాక విధేయత చూపిస్తుంది. సరే, వాళ్ళ రాళ్ళతో కూడా చంపేవాళ్ళు చంపకుండా వదిలేశారు. కొన్ని సమాజం మాత్రం ఏదో అనుకుంటుంటే నాకు ఎందుకంటే ఇంట్లో పడి ఉంటాను అనుకుంది. మరి ఇంట్లో ఉన్న భర్త, ప్రదానం చేయబడిన భర్త ఉన్నాడు, ఇంకా పెళ్ళి అవ్వలేదు కానీ ప్రదానం చేశారు. ఆ భర్త ఉన్నాడు, ఇదేంటి పెళ్ళి అవ్వకుండా నువ్వు గర్భవతి అయ్యావు, ఇలాంటిదని నేను ఎలా చేసుకుంటానో నాకు వదిలేస్తాడు కదండి. అతను అసలు చేరనివాడు కదా. అయినా కానీ అయ్యా నీ చిత్త ప్రకారమే నాకు జరుగును గాక అంటే, ప్రాణాపాయం వస్తున్నా, ఇరుగు పొరుగు వారి నుంచి అవమానం వస్తున్నా, ఇంట్లోనే సమాధానం లేని పరిస్థితులు వస్తున్నా, చాలా కష్టాలు నా మీదకి వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి, నా భవిష్యత్తు పాడైపోతుంది, నా జీవితం అగమ్య గోచరం అయిపోతుంది అనే పరిస్థితులు ఆమె ఎదురుగా కనబడుతున్నప్పుడు కానీ మరియమ్మ గారు అంటుంది, అయ్యా నీ చిత్త ప్రకారమే నాకు జరుగును గాక. విధేయత. క్రిస్మస్ లో విధేయత. మరియమ్మ గారు విధేయురాలై దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటుంది. మరి క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి సిద్ధపడుతున్న మన జీవితాలు దేవునికి విధేయతగా ఉంటున్నాయా? ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తాను ఆయన, నాకు కరువైన, లేమైన, మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవునవైన నీ నుంచి నన్ను ఎడబాపవునాయన, నువ్వేది చెప్తే దానికే నేను విధేయురాలు అవుతాను ఆయన, నేను విధేయుడు అవుతానని నువ్వు దేవుని సమర్పించుకున్నావా? మరియమ్మ గారు సమర్పించుకుంది. మరియమ్మ గారు సమర్పించుకుంది. క్రిస్మస్ పండుగ అంటే విధేయతకు తార్కాణం. ఇకపోతే మరియమ్మ గారి భర్త ఉన్నాడండి, యోసేపు గారు. ఒకసారి ఆయన గురించి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-25 వచనం. యేసుక్రీస్తు జననవేద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఏమండి, తన చదువు నేను చదువుతాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టదని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని. మళ్ళీ చదువుతున్న మాట చూడండి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని. ఈయన పరిస్థితి చూడండి, ప్రధానమైందండి, పెళ్లి కాలేదు. ఏమండి, అంతలో మరియమ్మ గారు ఏమైందండి? గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆయన చాలా మంచోడంట, చాలా నెమ్మదిపరుడు. ఏయ్ నీకు ఎలా వచ్చింది ఇది, నువ్వెవరితో తిరిగో అని మరియమ్మ గారిని అల్లరి చేయడం ఆయనకి ఇష్టం లేదంట. ఆమెను అల్లరి చేయడం నాకే అవమానం అనుకున్నాడంట. భార్య అల్లరి చేసుకుంటే ఎవరికి అవమానం? భర్తకు అవమానం. భర్తను అల్లరి చేసుకుంటే భార్యకు అవమానం. ఇది నీతిమంతుడై ఉండని ఉంది అక్కడ. యోసేపు నీతిమంతుడు,
కాబట్టి ఇతరులను అవమానపరచడాన్ని చూడటం. కాబట్టి ఆయన ఏం చేశాడంటండి, నెమ్మదిగా కాముగా ఎవరికి చెప్పకుండా ఈమెని ఇక నేను వదిలేస్తాను, ఈమెను నేను పెళ్లి చేసుకోనిక, ఆల్రెడీ గర్భవతి అయిపోతే నేను ఎందుకు చేసుకుంటాను, ఏ మగాడైనా చేసుకుంటాడండి, చేసుకోరు కదా అనుకుంటున్నాడు ఈయన. అనుకుంటుండేటప్పటికి ప్రభు దూత యోసేపు గారి దగ్గరికి వచ్చి, యోసేపు నువ్వు ఆమె వదిలేద్దాం అనుకుంటున్నావు కాదు, ఇదిగో ఆమె ఎవరితోనూ తప్పు చేయలేదయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా నీ కొడుకు పుడుతున్నాడు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెడతావు, ఈ లోక పాపాల నుంచి తన ప్రజలను ఆయన రక్షిస్తాడు, నీ భార్య గర్భాన్ని సృష్టికర్త అయిన దేవుడు జన్మిస్తున్నాడు ఆయన, నువ్వు ఆమెను విడనాడిన అవసరం లేదు, ఆమెను చేర్చుకో అన్నాడు. దూత కలలో వచ్చి చెప్పాడండి, నాకు దూత వచ్చి ఎలా చెప్పాడు, మా ఆవిడకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చింది, అక్రమ సంబంధం ద్వారా రాలేదు అని ఈయన ఊరందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలడండి, ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్తాడు? చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారండి, విన్న వాళ్ళందరూ ఆడారు యోసేపు వాళ్ళ ఆవిడ వీడికి పెళ్ళి అవ్వకముందే వేరే వాళ్ళతో గర్భం వచ్చిందిరా, ఆయన ఆవిడ తీసి తెచ్చుకుని కాపురం చేస్తున్నాడు రా అని చెప్పుకుంటుంటే ఆయనకి ఎంత అవమానంగా ఉంటుందండి. ఇటువంటి అవమానాన్ని భరించడానికి ఎవరు ముందుకు వస్తారు? యోసేపు గారు వచ్చాడండి. ఎందుకో తెలుసా? దేవునికి విధేయుడైపోయాడు, దేవునికి విధేయుడైపోయాడు. దేవుని దూత వచ్చి నువ్వు ఆమెను చేర్చుకోవడానికి భయపడకంటే అప్పుడు ఈయన ఏం చేశాడంటండి, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఆమెను ఆ రోజు నుంచి దగ్గరికి చేర్చుకుని ఆమె బిడ్డను కనే వరకు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయకుండా జాగ్రత్తగా ఉండి దూత చెప్పినట్టు ఇదిగో నాకు కొడుకు పుట్టాడు, ఈయనకి యేసు అని పేరు పెట్టాడంట. విధేయత. అదే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 13 నుంచి చూస్తే, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచింది అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. సరే, ఏదో అవమానానికి భరించుకుందామని అనుకున్నాడు. తర్వాత మరలా ఆ దేశంలో ఉన్న వారిని అందరినీ, చిన్న బిడ్డలందరినీ ఆ దేశ రాజుగా చంపేస్తున్నారని వినబడినప్పుడు దూత మళ్ళీ వచ్చి, యోసేపు నువ్వు ఉన్న పడంగా లేచి నీ భార్యను ఆ దేవుని శిశువును తీసుకుని ఐగుప్తు దేశం వెళ్ళిపో, పారిపోవాలి ఇక్కడ నుంచి నువ్వు. ఏంటండి ఇది, మొన్న వచ్చేమో ఆమె ఏలుకోమన్నారు, సరే ఒకసారికి ఏదో విందాం అనుకుని సరే నేను అవమానమైన నలుగురు 4 అనుకుంటున్నా కానీ అవన్నీ భరించి ఏదో ఏలుకుంటున్నాను. ఇప్పుడు నా ఓళ్ళందరూ వదిలేసి ఉన్న దేశం వదిలేసి నేను ఎక్కడికో వెళ్ళాలా? నా వల్ల అవదండి. ఎవడు వెళ్తాడు? వేరే దేశం ఉన్న పళ్ళని పారిపోమంటారు మీరు. అక్కడికి వెళ్తే ఉంటాకి స్థలం ఎక్కడ ఉంటుంది, తినడానికి తిండి ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ ఈమె ప్రసవించేటప్పుడు ఆ ఇంటింటికి తిరిగి ఎక్కడా చోటు లేకపోతే పశువుల పాక దగ్గర చిన్న పక్కేసి ఏదో ప్రసవం నేనే చేశాను. నాకు ఎందుకు వచ్చిన పాటలు ఇవి? నా కడుపును పుట్టిన బిడ్డ ఏంటి, నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది? ఇలాంటి మాటలు యోసేపు గారు మాట్లాడలేదండి. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోమంటే ఉన్న పళంగా మూటా ముళ్ళే సర్దుకుని గాడిద మీద భార్యను ఎక్కించి శిశువుని చేతితో పట్టుకుని ఆ గాడిదతో, మరి ఎందుకంటే భార్య ఎంతండి ఆవిడ నడవలేదు, ఆమెను తీసుకుని ఏం చేస్తున్నాడండి, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. దేశం కాని దేశానికి విధేయత చూపిస్తున్నాడు యోసేపు. నీకు ఇష్టం లేని పని ఏదైనా దేవుడు చెప్తే, నీ కష్టంగా ఉన్నది ఏదైనా చేయమంటే దేవుడు నువ్వు చేస్తావా? చేయవు. దీనికంటే ప్రార్థనకి వెళ్ళడం మానేస్తే బెటర్ అనుకుంటాను. దేవునికి విధేయుడు అయ్యాడు కాబట్టి యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజుకి యోసేపు గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన నీతిమంతుడైన యోసేపు. క్రిస్మస్ లో విధేయత, యోసేపు గారు విధేయత చూపించాడు. మనం క్రిస్మస్ చేసుకోవాలనుకుంటున్నాం. మనం క్రిస్మస్ నెలలో ఉన్న మనం విధేయత నేర్చుకోవాలి. ఎవరికి విధేయత? దేవునికి విధేయత. భార్య అయితే భర్తకు విధేయత, భర్త అయితే భార్యకు విధేయత, బిడ్డలైతే తల్లిదండ్రులకు విధేయత, దేవునికి విధేయత. ఒకరికి ఒకరు విధేయులై ఉండటం నేర్చుకోవాలి. అధికారులకు విధేయత. బయటికి ఎక్కడికి వెళ్ళా కానీ వినయము విధేయత అని మనం అలంకారాలుగా పెట్టుకోవాలి. క్రిస్మస్ పండుగ చేసుకోబోతున్న మనం జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం. దేవుని ఆజ్ఞలకు మనం విధేయులమై జీవించాలి. విధేయత మనకు లోపించకూడదు.
చూడండి 19వ వచనం నుంచి, అదే అధ్యాయంలో 19వ వచనం నుంచి 23వ వచనం. ఏ రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు మరలా ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళము, శిశువు ప్రాణం చూచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాను. అయితే అర్కెలై తన తండ్రి అయిన హేరోదును ప్రతిగా యోదే దేశంలో ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలే ప్రాంతానికి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్టు ఎలాగూ జరిగెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనాలు నెరవేరడానికి అవసరమైన ప్రతిదీ చేస్తున్నాడండి. నా కుమారుని ఐగుప్తులో నుంచి పిలిచాననే వాక్యం నెరవేరడానికి ఐగుప్తుకి వెళ్ళమంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడండి? మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి నువ్వు వచ్చాయంటే గలిలయ ప్రాంతానికి వచ్చాడు, నజరేతుకు వచ్చాడు. నజరేతులో మరలా చిన్న పాకేసుకుని కాపురం మొదలు పెట్టాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? భార్య కోసం కాదండి, దేవుని కోసం. దేవునికి విధేయుడైన బిడ్డ, అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. ఒకవేళ మరియమ్మ గారు మంచిదైనా ఈ భర్త సరైనడు కాదనుకోండి, దేవుడు ఎన్నుకోకపోనేమో మరియమ్మ గారిని. మరియమ్మ గారిని నీతిమంతుడైన యోసేపు పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి, చేయమన్న దానికల్లా విధేయత కలిగిన యోసేపు గారు కాబట్టి యోసేపు గారి ద్వారా మరియమ్మని దేవుడు దీవించాడు. నా పాయింట్ మీకు అర్థమైందండి? ఒకవేళ ఆమెకు ప్రదానం చేయబడిన యోసేపు గారు నీతిమంతుడు, దేవునికి విధేయత కలిగిన వాడు కాకపోతే, వీడు నా మాట వినడు అనుకుంటే మరియమ్మ గారిని కాకుండా ఇంకెవరినో ఎన్నుకున్నావు దేవుడు. మరి భర్త సహకరించినప్పుడు భార్య ఏం చేస్తుంది? ఏం చేయలేదు. కాబట్టి మరియమ్మ గారిని వదిలేసిన అనమాట. దయాప్రాప్తురాలా నీకు శుభమని మరియమ్మ గారి దగ్గర దూత వచ్చాడు, కానీ ఆ దయాప్రాప్తురాల దగ్గర రావడానికి ముందు భర్తను చూశాడు. ఓ యోసేపు కదా, ఈయనైతే భార్యకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చినట్టు అర్థం చేసుకుంటాడు. మూర్ఖుడు కాదు, పరిశుద్ధాత్మతో గర్భం రావడం ఏంటి, పురుషుడు స్త్రీ కలిస్తే గర్భం వస్తుంది కానీ అనేలాంటి మూర్ఖుడు కాదు యోసేపు గారు. దేవుని దూత వచ్చి చెప్తే అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. నీతిమంతుడు, భార్యను అవమానపరచుడు, దేవునికి విధేయత అవుతాడు. కాబట్టి యోసేపు ద్వారా మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. మీరు ఎప్పుడు ఈ మాట వినలేదు కదండి, మీరు ఎప్పుడు వినలేదు. యోసేపు గారిని బట్టి మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. మరియమ్మ గారు ఎలాగో ఎదురు చూస్తుంది నా గర్భంలో మెస్సయ్య పుట్టాలని, ఆమె దయాప్రాప్తురాలే. కానీ భర్త ద్వారా విధేయత, భార్య విధేయురాలు, భర్త విధేయత కలిగిన వాడు. క్రిస్మస్ లో విధేయత. ఒకవేళ దేవుడు నీకేదో పని చెప్పాడు అనుకో, ఈయన నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ నేను ప్రార్థన రమ్మంటే, ఎవరింటి దగ్గర ప్రార్థన కంటేనే వెళ్ళడానికి మనకు కష్టం. అమ్మో రాత్రి ఎక్కడికి వెళ్తాం, అమ్మో కుదరదు అనుకుంటాం. కానీ దేశాలు దాటి వెళ్ళిపోమంటే విధేయత కలిగిన యోసేపు గారు, మరియమ్మ గారు పచ్చి బాలింతరాలండి పాపం. మరియమ్మ గారు విధేయత. ఆ బాలింతరాలు ఎక్కడికి తిరగమంటే అక్కడికి తిరుగుతుంది. ఆవిడ చలిలో తిరుగుతుంది, ఏమండి రాళ్ళలో తిరుగుతుంది, గాడి మీద ప్రయాణం చేస్తుంది. ఎందుకు? ఆమెకు ఎందుకు వచ్చిన ఈ శ్రమలో? విధేయత. లోకాసువార్త 2వ అధ్యాయం 8 నుంచి 18 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూచేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచేది. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి కన్నా వారందరూ
మిక్కిలి ఆశ్చర్యపడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రిస్మస్ లో విధేయత గురించి మాట్లాడుతున్నాం. ఆ పొలాల్లోనూ గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటున్నారట. ఏమండి, గొర్రెలు కాచుకుంటూ ఏమండి అక్కడ ఉండగా దూత వాళ్ళ దగ్గరికి వచ్చాడట. వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వార్త మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఇదిగో దావీదు పట్టణం మందు మీ కొడుకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇదిగో పలానా చోట శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఉన్నాడు. మీరు వెళ్ళి వాళ్ళని చూస్తారు, చూడండి అని చెప్పాడు. చెప్తే ఈ గొర్రెల కాపర్లు పొలం ఎందుకున్నారండి? ఇంటికాడ ఉండకుండా చెప్పండి. ఇంటి దగ్గర ఉండకుండా పొలం ఎందుకున్నారు? గొర్రెలు ఉన్నాయండి అక్కడ. ఆ గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. దోత వచ్చి, ఇదిగో మీ గొర్రెలు కూడా వాళ్ళ గురించి తర్వాత చూసుకుందాం, గొర్రెల గురించి తర్వాత ఆలోచించుకోండి. ముందు అక్కడ యేసు ప్రభు పుట్టాడు, లోకరక్షకుడు జన్మించాడు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పాడు. చెప్తే వీళ్ళందరూ ఏం చేశారు తెలుసండి? వెంటనే ఆ గొర్రెలను అక్కడ విడిచిపెట్టి విధేయులై మెస్సయ్యను యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిని చూడడానికి బయలుదేరిపోయాడు. వాళ్ళు బయలుదేరేటప్పుడు ఒకవేళ గొర్రెలన్నింటినీ ఆ దొడ్డులో పెట్టుకుని తాళం వేసుకుని ఉండొచ్చు. ఒకవేళ తోడేలు రాకుండా ఏర్పాట్లు చేసుకునే ఉండొచ్చు. ఏమి ఏర్పాట్లు చేసుకోకుండా నక్కలు వచ్చేసి గొర్రెల్లో ఈడ్చుకుపోయే అవకాశం ఇచ్చి వాళ్ళు వచ్చేసారని కాదు. ఇక్కడ వెంటనే ఆ దూత ఎప్పుడైతే చెప్తే వాళ్ళు చాలా ఆనందపడ్డారంట. వారు మిక్కిలి సంతోషం కలిగి ఆ గొర్రెలను అక్కడ జాగ్రత్త పెట్టుకుని అందరూ బయలుదేరి ఎక్కడికి వచ్చేసారండి? వారి పనులను, వారి జీవనాధారం ఏంటో తెలుసండి? గొర్రెలే. అవునే కాదండి? ఒక గొర్రెని ఏదైనా ఎత్తుకుపోయింది అనుకో, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పోద్ది. వాళ్ళ జీవనాధారం వాటి మీద వాళ్ళు బ్రతికేది. ఆ గొర్రెల కాపుల జీవనాధారాన్ని విడిచిపెట్టేసి వచ్చేసారండి. చూడండి, ఒక స్త్రీ అంట ఈ కానుకలు పెట్టి దగ్గరకు వచ్చి కానుకలు వేస్తున్నాడు. అందరూ వస్తున్నారండి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వేస్తున్నారు, కట్టలు వేస్తున్నారు. అందులో వేస్తుంటే యేసు ప్రభు గారు అన్ని చూస్తున్నాడంట. అలాగే అండ్ మేమైతే చూడం, దేవుడు చూస్తాడు. ఆ యేసు ప్రభు గారు చూస్తుంటే కట్టలు వేసి పట్టుకొచ్చి ఇలా వేస్తున్నాడు. ఒకరు ఆ రోజు వేస్తుంటే ఒక వృద్ధ స్త్రీ, విధవరాలు, పేద విధవరాలు, ఆమె ఇలా చెంగు నుంచి విప్పుతుందంట. 2 కాసులు విప్పి పట్టుకొచ్చి అందులో వేస్తుంది. అంతకుముందు బంగారం వేసిన వాళ్ళని చూశాడు యేసు ప్రభు, కట్టలు వేసిన వాళ్ళని చూశాడు, ఏమండి చాలా డబ్బు వేసిన వాళ్ళని చూశాడు, వాళ్ళకు ఉన్నదంతా వేసిన వాళ్ళని చూశాడు. అయితే ఈ విధవరాలు ఏం చేస్తుందండి? పేద విధవరాలని అక్కడే రాశాడు. ఆమె దగ్గర జీవితంలో ఆవిడ కష్టపడి సంపాదించుకున్న ఆ 2 తన జీవనాధారం అంతా ఇందులో వేసేస్తున్నాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. ఏం వేస్తున్నాడండి? తన జీవనాధారం అంతా ఇందులో వేసేస్తుంది అన్నాడు. 2 కాసులు. ఆ మిగతా బంగారం పెద్ద పెద్ద కట్టలు వేసిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? మేము ఇవన్నీ వేస్తే మమ్మల్ని లెక్క వేయకుండా 2 కాసులు ఉన్నామని వేసేస్తుంది అంటాడు అనుకుంటారు. నిజమే, వాడు ఒక కట్ట వేస్తాడంటే అలాంటి 100 కట్టలు ఇంటి దగ్గర, వాడు ఒక కాసు బంగారం అందులో వేస్తున్నాడంటే అలాంటి 100 కాసులు ఇంటి దగ్గర. కానీ ఈమెకు ఇక వేసేస్తే ఏమీ లేవు బ్రతకడానికి. తన జీవనాధారం అంతా ఇందులో వేసేస్తున్నా అని యేసుప్రభు ఎలా అన్నారో అలాగే ఈ గొల్లలు వారి జీవనాధారాన్ని మొత్తం అక్కడ విడిచిపెట్టేసి యేసుప్రభుని చూడడానికి విధేయులై వచ్చేసారు. వచ్చి అక్కడ చూశారండి, మరియమ్మ గారిని చూశారు, యోసేపు గారిని చూశారు, అక్కడ పడుకుని ఉన్న పొత్తుగుడ్డలతో చుట్టబడిన శిశువైన యేసు ప్రభు గారిని చూసి ఏం చేశారండి? వాళ్ళు త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 17వ వచనం. వారు చూచి ఈ శిశువును కూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూసిన వాళ్ళు చూసినట్టు ఇంటికి వెళ్ళిపోలేదండి, లేదా చూసిన వాళ్ళు చూసినట్టు ఒకసారి ఇంటికి వెళ్ళి మా ఆవిడ పలకరించేద్దామని వెళ్ళలేదండి, లేదా చూసిన వాళ్ళు చూసినట్టు అయ్యో గొర్రెలు ఏమైపోతాయని పారిపోలేదు. వాళ్ళు దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోయారు, విధేయులు అయిపోయి ఏం చేశారంటండి? ఆ ఊరు, ఆ దేశం అంతా తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒక దూత వచ్చాడు మా దగ్గరికి, వచ్చి ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అయిన దేవుడు పుట్టాడు.
ఫలానా చోట మేము చూసాం, ఆయనే దేవుడు అని మొత్తం అంతా తిరిగి ప్రచారం చేస్తున్నారట, ప్రచురం చేస్తున్నారు. గొర్రెలు అక్కడే ఉన్నాయి. మా గొర్రెలు ఏమైపోతే అనే ఆలోచన వాళ్ళకి లేదు. గొర్రెలు ఏమైపోతే తొందర వాళ్ళకి లేదు. గొర్రెలు పోతే పోయి మేము రక్షకుని చూసాం. దేవుడి గురించిన బాధ్యత నీకు అలా ఉందా? ఇలా అలా విధేయురాలు నువ్వు అవుతావా? ఇంటి దగ్గర ఉన్న పనులన్నీ చక్కబెట్టుకుంటే కానీ మనం మందిరానికి రాలేం. విధేయత ఏది? ఈ రోజు విశ్రాంతి దినం అనుకుంటే ఒక గంట ముందు లేవాలి, ఒక గంట ముందు లేచి అనుకున్న టైంకి ఇక్కడ రావాలి. చూడండి, వాళ్ళ జీవనాధారం అంతా వదిలేసి వచ్చి చూసి వెళ్ళిపోలేదు. కొన్ని దూత వచ్చాయని వెళ్ళి చూడండి అంటే వీళ్ళు చూసిన వాళ్ళు వెళ్ళిపోలేదండి. ఆ ఆనందం వాళ్ళకి అలా పొంగిపోతుంది. దేవుడు చూసాం మేము, దేవుడు చూస్తే ఎంత ఆనందం అండి. ఆ ఆనందంలో వాళ్ళు ఉప్పు తప్పిపోయిపోయి ఊరందరికీ చెప్తున్నారండి. ఏమండి, ఆ నూతి దగ్గర ఉన్న ఆ సమరయ స్త్రీ ఏం చేసిందండి? యేసు ప్రభు వచ్చి ఆమెతో మాట్లాడితే, అయ్యా నేను మారు మనసు పొందేస్తున్నాను, నేను రక్షణ పొందుతానని ఆవిడ ఒప్పుకోవచ్చు కదా. ఆవిడ ఒప్పుకుని ఆవిడ ఆగిపోలేదు. దేవుని సంతోషం మన హృదయంలో, నిజమైన దేవుని సంతోషం మనకు వస్తే ఆ సంతోషాన్ని మనతో ఉంచుకోలేమండి. అందరికీ చెప్తాం. ఆవిడ ఏం చేసిందండి? యేసు ప్రభు ఇక్కడే ఉండి ఒక్క నిమిషం నేను వచ్చేదానికి వెళ్ళిపోకనైనా అని ఆయన కాళ్ళు అడుగుని బ్రతులు అడుగుని పరిగెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయి ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చేసింది యేసు ప్రభు దగ్గరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చూసిన వాళ్ళ సంతోషం అలాగే ఉంటుంది. వీళ్ళు దేవుని చూశారు, ఆ సంతోషంలో ఇక వాళ్ళ గొర్రెలు మర్చిపోయారు, వాళ్ళ కుటుంబాలు మర్చిపోయారు, వాళ్ళ ఇల్లు అన్ని మర్చిపోయి ఊరంతా తిరిగి యేసు ప్రభు గురించి ప్రచురం చేస్తున్నారంట. ఆ తర్వాత 18వ వచనంలో ఏముందండి? గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటారు? గొర్రెల కాపరులు అంతకుముందు వాళ్ళకి లోక జ్ఞానం లేదు, వాళ్ళకి చదువు లేదు, ఉపన్యాసాలు ఇవ్వడం రాదు, ఇతరులతో మాట్లాడడం రాదు, జనాలతో కలవడం రాదు, ఆ అడవిలో ఉండటం, ఆ గొర్రెలు మేపుకోవడం, ఇంటికి రావడం, భార్యతో మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడమే కానీ సమాజంలో కలవడం వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి సువార్త బోధ చేస్తున్నారు. ఒక్కసారి యేసు ప్రభు చూసిన వాళ్ళు సువార్తను ప్రకటించేస్తున్నారు. మరి వారం వారం యేసు ప్రభు వారి సువార్తను వింటున్న మనం సువార్త చేయగలుగుతున్నామా? వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు తెలుసు? ఏంటి అసలు చదువు రాదు? అమ్మ ప్రార్థన నాకేం వచ్చింది, అమ్మ వాక్యం నాకేం వచ్చింది, అమ్మ సాక్ష్యం చెప్పు, అమ్మ అయిపోతుంది సాక్ష్యం నాకు చెప్పు, మీరేదో చెప్పేయండి. మనం అయితే ఎలా అంటాం, కానీ వాళ్ళు ఏమీ చదువురాని మొద్దులు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఏమి లేదు. అందుకే అంటే మన దేశంలో గొర్రెలు కాసేవాళ్ళని గొల్లలు అనేవారండి ఇదివరకు, ఇప్పుడు అందరూ కాస్తున్నారు. ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు గొల్లలు కాదండి, మన దేశంలో దానికి అందుకే సామెత ఏమనండి? ఎర్రి గొల్లవాడు అంటారండి. అంటే వాళ్ళకి సరైన తెలివి జ్ఞానం ఉండదని పూర్వకాలంలోను, ఇప్పుడు కాదులేండి. అటువంటి వెర్రి గొల్లవారు లాంటి వాళ్ళు వచ్చి ఈ వెర్రి వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారండి? మహోన్నతుడైన దేవుని గురించి సువార్తను ప్రకటించేస్తున్నారు. చూసారా? యేసుక్రీస్తు ప్రభుకి విధేయులైపోతే, యేసుక్రీస్తు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించేసుకుంటే, ఆయన దగ్గరికి నిజంగా సంతోషంగా వచ్చి ఆయన మనం చూడగలిగితే మనం ఏం చేస్తామండి? ప్రచురం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ ప్రార్థనకు వస్తాను ఎంతకాలంలో, ఈ వారంలో అడగను కానీ ఎంతకాలంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు ఎంతమందికి చెప్పారు? ఎంతమంది దగ్గర ప్రకటన చేశారు? చెప్పుంటారు కానీ ఎంతమందికి? చూసారా? కానీ వెర్రి గొల్లవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని చూచిన వెంటనే వాళ్ళలో నుంచి సువార్త పెళ్ళుకుపోతుంది, సువార్త హృదయంలోంచి వచ్చేస్తుంది. వాళ్ళు అన్నీ మర్చిపోయి అందరికీ ప్రకటిస్తున్నారు. దయచేసి మనం విధేయులమైతే, ఇది ఒక క్రిస్మస్ లో విధేయత గురించి చెప్పుకున్నాం, మనం విధేయులమైతే ఏం చేస్తామండి? యేసుక్రీస్తు ప్రభు గురించి అందరికీ చెప్తాం. నాకు రాదండి, నాకు వాక్యమే, నాకేం వచ్చండి, నాకు అందులో మాటలు రావండి, నాకు చదువు రాదండి, నేను సరిగ్గా వినలేదండి, ఇలాంటివి చెప్పం. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త చెప్పడానికి సిద్ధమైపోతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములలో యోదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి
ఆయనను పూజింపవచ్చుదని చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకి ఇంకోళ్ళు కనపడుతున్నారండి. వీళ్ళు ఎవరండి? తూర్పు దేశపు జ్ఞానులు. మీకు విషయం చెప్పిన, ఈ జ్ఞానులందరూ ఒక దేశానికి చెందిన వాళ్ళు కాదండి. ఒక్కొక్కరు ఒక్కో దేశానికి చెందిన వాళ్ళు అంట. జనరల్ గాను ముగ్గురు జ్ఞానులు అన్నట్టు ఫోటోలు చూస్తుంటారు మీరు కదా. కానీ జ్ఞానులు ముగ్గురని ఇక్కడ ఎక్కడా ఉండదండి. జ్ఞానులు ముగ్గురని ఎక్కడా ఉండదండి. ముగ్గురని ఎలా లెక్క పెడతారంటే, వాళ్ళు బంగారము, బోళము, సాంబ్రాణి ఇచ్చారు. 3 ఐటమ్స్ తెచ్చారు కాబట్టి ఒక్కొక్కరు ఒకటి తెచ్చారు, ముగ్గురు అనుకుంటారు. కొంతమంది ఇవ్వకుండా వెళ్తారండి. ఆ రోజుల్లో ఒక దేశం నుంచి వేరే దేశానికి ప్రయాణం చేయాలంటే ఒక్కొక్కరు చేయరండి. ఒక సమూహం కలిసి వెళ్ళాలి. ఎందుకు లేదంటే దొంగలు వాళ్ళని దోచుకుంటారు, చంపేస్తారు. ప్రయాణంలో చాలా మంది అనారోగ్యం పాలైపోతారు. ఎందుకని? ఒంటెల మీద ప్రయాణం, దేశాలు విడిచి. రాజమండ్రి నడిచి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది అంటారు? రాజమండ్రి. వైజాగ్ వెళ్ళాలంటే, భువనేశ్వర్ వెళ్ళాలంటే, పంజాబ్ వెళ్ళాలంటే, ఎడారి దాటాలంటే, ఇదంతా నేను చెప్పిందంతా మన దేశంలో ఎలా చెప్పుకుంటూ వెళ్ళానండి. ఎడారి దగ్గర మన దేశంలో రాజస్థాన్లో ఎడారి ఉందండి. ఇది యోదయ దేశంలో ఎడారి గురించి చెప్తాను. ఎడారిలో ప్రయాణం ఒక రోజుతో అయ్యేది కానీ ఇది వాళ్ళకి భోజనానికి సంబంధించిన ఆహార పదార్థాలని మూట కట్టుకుని ప్రయాణం మొదలు పెట్టాలి, వెళుతూ ఉండాలి. ఒక్కొక్కరు చాలా మంది కలిసి వెళ్తుంటారు. అలా రకరకాల దేశాలు అందరూ కలిసి వెళ్ళారట. వీళ్ళందరూ కలిసి ఎప్పుడు వెళ్ళారండి? గొల్లలు ఎలా సువార్త ప్రకటించుకుంటూ ఎలా వెళ్ళిపోతే ఈ వెనకాల జ్ఞానులు వచ్చారు కదండి. అంతేనా? అంతేనండి. గొల్లలేమో వచ్చి చూసారు, వెళ్ళిపోయారు ప్రకటించుకుంటా. వెనకాలేమో జ్ఞానులు వచ్చారు కదండి. ముందే జ్ఞానులు వచ్చారా? తర్వాత జ్ఞానులు వచ్చారు కదండి. 2వ రోజు వచ్చి ఉంటారంటారా? యేసు ప్రభు గారు పుట్టిన 2వ రోజున 3వ రోజున వచ్చి ఉంటారు కదండి. చెప్పండి, ఏం చెప్పినా మరి ఏదో చెప్పాలి. 2 రోజులకు వచ్చి ఉంటారా? యేసు ప్రభు పుట్టిన 2 రోజులకు 3 రోజులకు వచ్చి ఉంటారా అమ్మా? వెంటనే వచ్చారు. జ్ఞానులు యేసు ప్రభు గారిని చూడడానికి ఆ దేశం నుంచి బయలుదేరి యేసు ప్రభు గారిని చూడడానికి వచ్చేటానికి 2 సంవత్సరాలు పట్టింది. వెంటనే కాదండి అది. దేశాలు దాటుకుంటూ ప్రయాణం చేసుకుంటూ రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని యోసేపు గారు ఐగుప్తు దేశం తీసుకుపోయారు. ఎందుకని? ఆ దేశంలో పుట్టిన రాజుగారు ఆ దేశంలో ఉన్న ఈ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు చూసిరామని జ్ఞానులు పంపించాడు. తర్వాత అయ్యా వీళ్ళు ఏం చేశారు? నక్షత్రాలను చూశారు. జ్ఞానులు కదా, సైంటిస్టులు. జ్ఞానులు అంటే సైంటిస్టులు గ్రహాలని, ఈ నక్షత్రాలని లెక్క కడుతుంటారు. లెక్క కట్టి కొత్త నక్షత్రం పుట్టేది. అదిగో మేఘాగ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది ఇదే. ఇదిగో తార వెలుస్తుంది. తూర్పు దేశంలో చూసారు ఆ నక్షత్రాన్ని. యోదయ దేశం బెత్లెహేంలోనే పుడుతుంది. ఎఫ్రాతా, నువ్వు ఏమాత్రం బలహీనమైన దాను కాదు, నేను ఈ దేశాన్ని పాలించే రాజు ఈ బెత్లెహేం నుంచి వస్తాడని లేఖనాలను చూసి, ఆ నక్షత్రాన్ని చూసి మెస్సయ్య పుట్టాడని వాళ్ళందరూ లెక్కలు కట్టుకుని బయలుదేరారు. ఇవన్నీ లెక్కలు కట్టుకోవడానికి వాళ్ళకి వారం 10 రోజులు నెల పట్టి ఉంటుంది. అప్పుడు బయలుదేరి వెళ్తున్నారు అనమాట అండి. వెళ్ళేటప్పటికి 2 సంవత్సరాలు పట్టింది. వెళుతూ ఈ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఏం చేశారండి? ఆ దేశంలోకి వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఏమడిగారండి? ఏమండి రాజుగారు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. రాజుగారి దగ్గరికి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు. అదేంటి రాజుగారు నేను కదా అన్నాడు. ఓ మీరు కదండి, ఇదిగో నక్షత్రం పుట్టింది, కొత్తగా రాజుగారు పుట్టాడు. మీ వంశంలో కాదు, యోదయ వంశంలో పుట్టాడు, దావీదు గర్భాన్ని పుట్టాడు. ఆయన రాజుగారు అవుతాడు, నువ్వెక్కడ రాజు అవుతావు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడండి? ఆయన ఎక్కడ పుట్టాడు మీరు జాగ్రత్తగా చూసి మళ్ళీ వచ్చి ఎక్కడ ఉన్నాడు చెప్పండి అన్నాడు. ఎందుకని? చేసేయడానికి. అప్పుడు ఈ జ్ఞానులు వచ్చి చూసి బంగారము, సాంబ్రాణి, బోళం సమర్పించాక దూత మరలా వచ్చి మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళకండి, యేసు ప్రభుని చంపేద్దాం అనుకుంటారని చెప్తే జ్ఞానులు మరలా వెళ్ళిపోయారు. ఎంతకాలం అయిందండి యేసు ప్రభు వచ్చి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందండి? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అని మనకు రుజువు ఏంటంటే, అప్పుడు వీళ్ళు మోసం చేశారు. జ్ఞానులు మరలా నా దగ్గరికి రాలేదు, ఎవడో రాజు పుట్టాడు కాబట్టి వాడిని లేకుండా చేయాలని హేరోదు ఏం చేశాడండి? 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ చంపించాడు. ఎందుకని?
2 సంవత్సరాలు అయింది పుట్టని చెప్పారు వీళ్ళు. మేము ఆ నక్షత్రం పుట్టి 2 ఏళ్ళు అయింది, ఆ నక్షత్రం పుట్టినప్పుడు మేము ప్రయాణం ప్రారంభించాం, 2 సంవత్సరాల నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాం, ఇదిగో ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఆయన 2 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు ఇప్పుడు రాజుగారు, ఆయన చూడడానికి వచ్చాం మేము అన్నందుకు 2 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలందరినీ చంపించారు. జ్ఞానులు రావడానికి ఎంత టైం పట్టిందండి? ఎలా వచ్చారండి వాళ్ళు? చలిలో, తినడానికి ఆహారం లేకుండా, దొంగల భయంతో కుటుంబాన్ని అంతటి విడిచిపెట్టి ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ కొండలు దాటి, లోయలు దాటి, ఏరులు దాటి, నదులను దాటుకుంటా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎందుకు వచ్చారండి? దేవునికి విధేయులయ్యారు. దేవుడు పుట్టాడు, ఆయన మనం చూడాలి అనే ఆశ వాళ్ళకి కలిగింది. ఏం కలిగిందండి వాళ్ళకి? దేవుడు పుట్టాడు బెత్లెహేములో, ఆయన చూసి రావాలి అనే ఆశ వాళ్ళకు పుట్టబట్టి ఆ ఆశను నెరవేర్చుకోవడానికి, దేవుణ్ణి చూడడానికి 2 సంవత్సరాలు ప్రయాణం నడిచి వచ్చారండి. మరలా తిరిగి వెళ్ళడానికి 2 ఏళ్ళు పడుతుంది. అంటే కుటుంబాన్ని వదిలేసి 4 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు, యాత్ర. ఎందుకండి? క్రిస్మస్ లో విధేయత. మరియమ్మ గారు విధేయత చూపించారు కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా, ప్రాణాపాయం వచ్చినా, ఇరుగు పొరుగు వారు సూటి మాటలు పొడుస్తారనుకున్నా, భర్త నన్ను ఏదో చేస్తాడనుకున్నా, దేవునికి విధేయత చూపించింది. క్రిస్మస్ లో విధేయత. యోసేపు గారు సమాజం అంతా నన్ను ఈడు ఆడేం కూడా అంటారేమో, సూటిపోటు మాటలు పొడుస్తారేమో, నా భార్య నిజంగా మంచిదో కాదో, ఇటువంటి సందేహాలు ఎన్నున్నా కానీ దేవునికి విధేయుడైపోయాడు. క్రిస్మస్ లో విధేయత. 3వది గొల్లలు విధేయులయ్యారు. వారికి ఉన్న పశు సంపదనంతా విడిచిపెట్టి, వారి జీవనాధారాన్ని మొత్తం విడిచిపెట్టి ఏం చేశారండి? యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ నాథుని చూడడానికి బయలుదేరి వచ్చారు, ప్రకటన చేశారు, విధేయత చూపించారు. తర్వాత జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసు ప్రభు వారిని చూడడానికి తమ పిల్లల్ని విడిచిపెట్టారు, భార్యలు విడిచిపెట్టారు, ఊర్లు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, వారికి ఉన్న వ్యవసాయ పనులు విడిచిపెట్టారు, వారికి ఉన్న పనులన్నీ విడిచిపెట్టుకుని యేసు ప్రభు వారి కోసం వచ్చారు. 2 సంవత్సరాలు రావడానికి, 2 సంవత్సరాలు వెళ్ళడానికి, 4 సంవత్సరాలు యాత్ర చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? 4 సంవత్సరాలు ఏకబిగిన వాళ్ళు ఉపయోగించారు యేసు ప్రభు కోసం. మనమైతే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు వదిలేస్తాం? ఒక రోజులో ఎన్ని గంటలు దేవుని కోసం వినియోగిస్తున్నాం? కాబట్టి జ్ఞానుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళా 2వ రాకడలో వచ్చి సంఘాన్ని తీసుకెళ్లే వరకు కూడా జ్ఞానుల గురించి చెప్పుకుంటూనే ఉంటాం. ఎందుకని? గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. రాయబడితే పరలోకంలో మనం గుర్తుకొస్తాం. ఇప్పుడు వీరులా మనం కూడా విధేయులమైనప్పుడు క్రిస్మస్ లో విధేయత. ఇంకొక గొప్ప విధేయత మీకు చూపించడానికి ముగిస్తాను. ఒక వచనమే చదువుదాం. వీళ్ళందరూ కూడా ఎవరి కోసం వచ్చారండి? మరియమ్మ గారు ఎవరి కోసం వచ్చారు? యేసు ప్రభు కోసం. యోసేపు గారు ఎవరి కోసం వచ్చారు? యేసు ప్రభు కోసం. గొల్లలు ఎవరి కోసం పనిచేశారు? యేసు ప్రభు కోసం. జ్ఞానులు ఎవరి కోసం ప్రయాణం చేశారు? యేసు ప్రభు కోసం. అయితే వీళ్ళందరూ దేవుడైన యేసు ప్రభుకు విధేయత చూపిస్తే మరి యేసు ప్రభు గారు ఏం చేశారండి? యేసు ప్రభు గారు ఏం చేశారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అమ్మా 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. జాగ్రత్తగానండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఏంటంట? ఆయన విధేయుడైనంట. ఆయన విధేయుడు కాబట్టి మీరు కూడా విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. యేసు ప్రభు ఎవరండి? దేవుడు. దేవుని స్వరూపమైంది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, అంటే పరలోక రాజ్యంలో ఉండటమే ఆయనకి ఉత్తమం. కానీ ఆయన ఏం చేశారంట? పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, ఎందుకండి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మనుష్యుల పోలికగా భూమి మీద పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను.
మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, ఏం చూపాడంటండి? విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గారు ఏమవుతున్నారండి? విధేయుడు అవుతున్నాడు. యేసు ప్రభు గారు కూడా విధేయత చూపిస్తున్నారు. దేవుడు మరి వాళ్ళంటే మరియమ్మ గారు అంటే దేవుడికి విధేయత చూపించింది, యోసేపు గారు అంటే దేవుడికి విధేయత చూపించాడు, ఏమంటే గొల్లలంటే దేవుడికి విధేయులయ్యారు, జ్ఞానులంటే దేవుడికి విధేయులయ్యారు. కానీ దేవుడే విధేయత చూపిస్తున్నాడు. దేనికోసం అండి? మనందరినీ రక్షించడం కోసం. పరలోక రాజ్యంలోంచి కిందకు దిగొచ్చి పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకుని, రిక్తుడంటే ఏమీ లేని భేదవాడండి. ఆయన అంటాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు కాళ్ళు నిలబెట్టుకోవడానికి కూడా తలవాల్చుకొనుటకైనను స్థలం లేదు. అంటే కాళ్ళు నిలబెట్టుకునే అంత భూమి కూడా లేదు ఆయనకి. మనకైతే చిన్న చిన్న ఇళ్ళన్నా ఉన్నాయి లేదండి? ఇల్లు అందరికి ఉన్నాయా? చిన్న చిన్న ఇల్లు అంటే నాకు చూడకండి వెళ్ళి, నేను అందరి గురించి చెప్తున్నాను. మనకి ఇల్లు ఉన్నాయి, కానీ యేసు ప్రభు దేవుడికి అంత చోటు కూడా అంతగా తగ్గించేసుకున్నాడు ఆయన. ఎవరి కోసం? ఇదిగో ఆ రోజు ఆదాము హవ్వ ఏదేను వనంలో పాపం చేస్తే, ఆ పాపం చేసినప్పుడు దేవుడైన యెహోవా వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో హవ్వ, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానానికి వైరం పెడుతున్నాను. ఆమె గర్భాన పుట్టిన బిడ్డ నీ శిరస్సు మీద తొక్కుతాడు అని దేవుడు ఆ రోజు అక్కడ వాగ్దానం చేశాడు. ఏమని తెలుసా? ఆదాము హవ్వ చేసిన పాపాన్ని తీసివేయడం కోసం పరలోక రాజ్యంలోంచి దేవుడే కిందకు దిగొస్తాడు. మనుష్యులకు పాపం వస్తుంది ఆదాము హవ్వ ద్వారా. ఆ పాపాన్ని తీసివేయడానికి ఎడ్ల యొక్క కోడల యొక్క రక్తం ద్వారా విమోచన కలగదు. కాబట్టి దేవుడే భూమి మీదకి వచ్చి బలైపోవాలి. ఆ బలైపోవడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాటకు లోబడి, దేవుని యొక్క మాటకు విధేయుడయ్యి తన్ను తాను రిక్తునిగా చేసుకుని భూమి మీదకి శిశువుగా వచ్చి, ఎక్కడో రాజు బంగ్లాల్లో పుట్టలేదండి, ఎక్కడో డాబాల్లో పుట్టలేదు, ఎక్కడో పెంకుటేళ్లలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడండి? పశువుల పాక బయట. పశువుల పాకలో పశువులు ఉన్నాయండి, ఆ బయట ఎక్కడో గడ్డి మీద ప్రసవించేసిందండి మరియమ్మ గారు. పాకలో కూడా కాదండి, బయట ఎక్కడో ప్రసవించేసింది. ప్రసవించేసిన తర్వాత ఆ పిల్లోడిని ఏం చేయాలి? ఆయన కొయ్యలు లేక ఆ పశువులకి గడ్డేసిన తొట్టుంటే తీసుకెళ్లి ఆ గడ్డిలో పడుకోబెట్టాడు యోసేపు గారు. అంటే పశువుల పాకలో కూడా చూడలేదు ఆయనకి. పశువుల పాకలో పుట్టినట్టు బైబిల్లో లేదండి. పశువుల పాకలో పడుకోబెట్టాడండి యోసేపు గారు. చూసారండి, మరము బైబిల్ అలా ఉంది. ఆ కనీసం చూడలేదు ఆయనకి. యేసుక్రీస్తు ప్రభు వారి క్రిస్మస్ లో విధేయత చూసారా? ఆయన విధేయుడై భూమి మీదకి వచ్చాడు. వీళ్ళందరూ ఇక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా నలుగురు మనం చెప్పుకునేవాళ్ళు. కానీ ఆయన పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చేసాడు. విధేయత. క్రిస్మస్ పండుగకు జరుపుకుంటున్న మనం, క్రిస్మస్ సంబరంగా జరుపుకోవాలనుకుంటున్నాం మనం, క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలనుకుంటున్నాం మనం ఎంతవరకు విధేయులై ఉంటున్నాం? విధేయత అనేది మనకు అలంకారంగా ఉండాలి. విధేయత మనకు ఆభరణంగా ఉండాలి. మనం ప్రతిదానికి విధేయమై ఉండాలి. విధేయత అంటే గర్వం లేకుండా ఉండటం, విధేయత అంటే అహంకారం లేకుండా ఉండటం, విధేయత అంటే అహంభావం లేకుండా ఉండటం, విధేయత అంటే తల పొగరుతో తలెగరేసుకోకుండా ఉండటం. ప్రతిదానికి సాధుగా తల వంచడం. అంటే పాపానికి తల వంచమని కాదండి, మోసానికి తల వంచమని కాదు, సాత్వికమైన గుణం కలిగి విధేయత కలిగి ఉండటం. ప్రియ సహోదరుడు, ఈరోజు క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. క్రిస్మస్ లో విధేయత. ఎవరో ఒక భూమి మీద ఉన్న మనిషికే, ఒరే నువ్వు తల కోసేసుకుంటే కోసేసుకున్నావు అటువంటి మనుషులను ఈ సమాజంలో, ఒరే ఇది పని చేయంటే ఎందుకు అని అడగకుండా చేస్తున్న మనుషులను ఈ సమాజంలో, అంత విధేయత కలిగిన ప్రజలున్న ఆ కర్కశకులండి. నక్సలైట్లు అంటే ఎవరైనా చెప్తారు. అటువంటి వాళ్ళే విధేయత చూపిస్తుంటే సామాన్య మానవులు, భక్తి కలిగిన వారు, గత వారం మాట్లాడుకున్న మనం అందరం ఎవరు? భక్తి పరులం, యెహోవా భక్తులారని పిలిపించుకున్న మనం దేవునికి విధేయులమై ఉండలేమండి. మన భర్తలకు విధేయులమై ఉండలేమా? ఏమండి, మన తల్లిదండ్రులకు విధేయులమై ఉండలేమా?
ఉండడానికి అలవాటు చేసుకుందాం. నిజమైన క్రిస్మస్ విధేయతను మన జీవితాల్లో చూపిద్దాం. క్రిస్మస్ ఆనందాన్ని మనం అందరం పొందుకుందాం. అట్టి కృపా భాగ్యం దేవాది దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ఒప్పుకోలు ప్రార్థించండి. చిన్న ఒప్పుకోలు తలలు వంచండి. తలలు వంచండి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను ఆయన. ఇదిగో క్రిస్మస్ పండుగ జరుపుకుంటాను. మేము క్రిస్మస్లో విధేయత గురించి తెలుసుకున్నాం ఆయన. ప్రభువా, మరియమ్మ గారు చిన్నపిల్ల, లోక జ్ఞానం తెలియని పసి వయసులో ఉన్న బిడ్డ, అప్పుడే పెద్దదయ్యి కన్యకగా ఉన్న బిడ్డ. అటువంటి బిడ్డే నీ మాటకు లోబడింది ఆయన, విధేయత చూపించింది. నీ చిత్తం చొప్పున నాకు జరుగుదాకని పూర్తిగా నీకు సమర్పించుకుంది ఆయన. ఇదిగో రాళ్ళ దెబ్బలు తినాల్సి వస్తుందని తెలిసినప్పటికీ, ప్రజలందరి చేత సూటిపోటు మాటలు తినాల్సి వస్తుంది, పడాల్సి వస్తుంది అని తెలిసినప్పటికీ, లేదా తన భర్తే తనను ఏదో ఒక మాటలో ఏదో ఒకతో ఏదో ఒక మాట అంటాడేమో, నన్ను అవమానపరుస్తాడేమో, ఈ కుటుంబంలో తగులు అవుతాయేమో తెలిసినప్పటికీ, ఏదైనా నా అన్నిటికంటే నా దేవుడే నాకు ముఖ్యం, ఇవన్నీ తర్వాత అనుకుని నీకు విధేయురాలైంది ఆయన. ఇదిగో యోసేపుని మేము చూసాం. యోసేపు సూటిపోటు మాటలు పడాలి, చేతగాని వాడు అనిపించుకోవాలి, సమాజం చేత వేలెత్తి చూపించబడాలి, వెలివేయబడాలి. అటువంటి పరిస్థితులు వచ్చిన నీకు విధేయుడయ్యాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. నువ్వు చేర్చుకోమంటే గర్భవతిని చేర్చుకున్నావు. నేను కూడా విధేయత చూపిస్తాను. మరియమ్మ గారు చూపించిన విధేయత, యోసేపు గారు చూపించిన విధేయత. ఇదిగో ప్రభువా, గొల్లలు వారి జీవనాధారం అంతా పొలంలో విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చారు నాయన. మా ప్రార్థన చేస్తున్నావు. గొల్లలు విధేయులయ్యారు. దేవుడు చూసిన సంతోషంలో ఆయన గురించి అందరికీ ప్రకటన చేశారు, ప్రచురం చేశారు. వారి మాటలు విన్న అందరూ ఆశ్చర్యపోయారట. నేను కూడా నీ మాటలు ప్రకటిస్తాను ఆయన. అందరూ ఆశ్చర్యపోయేలా నీ వాక్యాన్ని నేను కూడా ప్రకటిస్తాను ఆయన. నీ సువార్త నేను కూడా చేస్తాను ఆయన. తీర్మానం చేసుకోమా సహోదరి, సహోదరు. ఇదిగో జ్ఞానులు 4 సంవత్సరాల ప్రయాణం, రాను పోను ప్రయాణం పెట్టుకుని తమకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, భార్య బిడ్డలు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, సొంత ఊరు విడిచిపెట్టి, వారికి ఉన్న సౌఖ్యాలు విడిచిపెట్టి, రాళ్ళనమాట, రట్పాలమట, నదులమట, కాలువలమట నడుస్తూ ఒంటెల మీద ప్రయాణం చేస్తూ సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ దేవుడి కోసం వచ్చాను నాయన. నేను కూడా నీ కోసం ఎక్కడికైనా వస్తాను ఆయన. నీ కోసం ఎంత సమయమైనా వెచ్చిస్తాను ఆయన. నీ రోజు తీర్మానం చేస్తూ సహోదరి, పరలోకం నుంచి ఉన్న దేవుడే దిగొచ్చేస్తే విధేయత కలిగి మనం విధేయత చూపించడం ఏపాటిది. ఈ రోజు నుంచి విధేయత కలిగి ఉంటాను ఆయన. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? నేను 1 నిమిషం మౌనంగా ఉంటాను. దయచేసి ప్రార్థన చేసుకోండి సహోదరి, చిన్న ప్రార్థన చేసుకోండి. విధేయత కలిగి ఉంటానని, క్రిస్మస్ లో విధేయత నేర్చుకుంటానని ప్రార్థన చేసుకోండి. ఒప్పుకోలు చేసుకోండి. మహాపరిశుద్ధమైన దేవా, మీ వందనాలైనా ఎంతవరకు మీ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడినందుకు మీ వందనాలు, స్తోత్రాలండి. క్రిస్మస్ లో విధేయత గురించి మేము నేర్చుకున్నాను ఆయన. మేమందరం కూడా మా జీవితాల్లో ఈ క్రిస్మస్ లో విధేయతను మేము కూడా అలవర్చుకుని ఆ విధంగా మా జీవితాలు మార్చుకోవడానికి మాకు అందరికీ మీరే సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.